సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, రిటైర్మెంట్ తర్వాత లైఫ్ని హ్యాపీగా దర్జాగా లీడ్ చేయాలి అంటే మరి మనకున్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటారు? కరెక్ట్ సార్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 60కి రిటైర్ అవుతారు. 60 నుంచి వాళ్ళకి ఎంత టైం పీరియడ్ ఉంటుంది? మేబీ ఒక 20 to 30 ఇయర్స్. మోస్ట్ 90 to 95% ఈ 20 to 30 ఇయర్స్ బ్రాకెట్లోనే వస్తారు. ఆ ఏజ్లో ఆ 20 to 30 ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి రిస్క్ తీసుకోలేరు ఇంకా, రైట్? దే వాంట్ అ సేఫ్ సోర్స్. అక్కడి నుంచి వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలి. సో మీ దగ్గర కనుక ఒక 1 crore ఉంటే దాని నుంచి మంత్లీ సేఫ్గా 40,000 ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అట్ ది ఏజ్ ఆఫ్ 60 ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ 1 crore ఏం చేయాలంటే దాన్ని 50-50 2 పార్ట్స్లో బ్రేక్ చేసుకోండి, రైట్? ఒక 50ని తీసుకెళ్ళి మీకు మ్యూచువల్ ఫండ్స్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే వాటిలో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్ వీళ్ళందరూ ఫండ్స్ రైజ్ చేయడానికి డెట్స్ అని ఇష్యూ చేస్తారు, బాండ్స్ అని ఇష్యూ చేస్తారు. అవన్నీ కూడా ఆ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. వాటిలో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఏంటంటే ఆ కంపెనీ ఒకవేళ ఆ కంపెనీకి ఏమన్నా అయితే ఆ కంపెనీ మొత్తాన్ని అమ్మేస్తే దాంట్లో వచ్చే ఫస్ట్ డబ్బులు తీసుకొచ్చి మీకే, ఎవరెవరైతే ఆ కంపెనీకి ఆ డెట్ తీసుకున్నారో వాళ్ళకే ఫస్ట్ రిటర్న్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్. కానీ ఆబ్వియస్గా మీకు అంత సేఫ్ అయినప్పుడు రిటర్న్స్ కూడా మరీ ఎక్కువ ఉండవు. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు అరౌండ్ 7 to 8 to 9% ఆ రేంజ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు వచ్చిన 1 crore వీటిలో మీకు పెద్ద రిటర్న్స్ ఏం రావట్లేదు కదా, 7, 8, 9% వస్తుంది కదా. మీకు వచ్చిన 1 crore 50 lakhs తీసుకెళ్ళి ఒక డెట్ మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ కింద ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ SWP అంటే ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మీ దగ్గర ఒక్కసారిగా మీరు పెట్టే 50 lakhsని తీసేసుకుంటారు. తీసుకొని మీకు మంత్లీ ఎంత కావాలని అడుగుతారు. మీరు 40,000 అని చెప్పండి. అప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మీకు రెగ్యులర్గా ప్రతి నెల మీ అకౌంట్లో 40,000 వేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు? వాళ్ళ దగ్గర మీరు పెట్టిన 50 lakhs ప్రతి సంవత్సరం 7%, 8%, 9% ఆ రేంజ్లో గ్రో అవుతూ వెళ్తుంటుంది. దాంట్లో నుంచి వాళ్ళు మీకు 40,000 ఇస్తూ ఉంటారు. మీరు పెట్టిన డబ్బులు జీరో అయ్యేంత వరకు వాళ్ళు మీకు ప్రతి నెల 40,000 ఇస్తారు. అక్కడ దాకా బాగుంది. కానీ అలా చేస్తూ వెళ్తే వాళ్ళ దగ్గర మీరు పెట్టిన 50 lakhsకి ఒక నెల మీకు 40,000 ఇచ్చాడు. ఎంత మిగిలింది? 49,60,000 మిగిలింది. దాన్ని ఒక 7% గ్రో చేస్తారు యాన్యువల్ బేసిస్ మీద. దాంట్లో నుంచి మళ్ళీ మీకు 40,000 ఇస్తారు. అలా చేసుకుంటూ వెళ్తే అది ఒక జీరో అయిపోద్ది కదా ఒక టైంకి. సో ఆ రిస్క్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తున్నాం, మీకు దగ్గర ఉన్న 1 crore ఓన్లీ 50 lakhs ఈ డెట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టి మంత్లీ 40,000 లెక్కన SWP తీసుకుంటారు. మిగతా 50 lakhsని తీసుకెళ్ళి నిఫ్టీ లార్జ్ క్యాప్ కానీ ఎనీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కానీ లేదా నిఫ్టీ ETFs అని ఉంటాయి. నిఫ్టీ ETFs అంటే చాలా సింపుల్. అది నిఫ్టీతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. నిఫ్టీ పెరిగితే ETF పెరుగుతుంది, నిఫ్టీ తగ్గితే ETF తగ్గుతుంది. మీరు చూసారంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో గత 30 ఏళ్లుగా నిఫ్టీ ప్రతి సంవత్సరం ఆన్ అన్ యావరేజ్ 12% పెరిగింది. మీరు 60కి రిటైర్ అవుతారు, 90 వరకు మినిమం ఉంటారు అనుకుంది. 30 ఇయర్స్లో మినిమం మీకు 12% రిటర్న్స్ అనేది రావడానికి 90 to 95% ప్రాబిలిటీ ఉంది, రైట్? దాంట్లో ఎలాంటి డ్రాస్టిక్ రిస్క్ ఉండదు. ఒకవేళ నిఫ్టీ కనుక 12% గ్రో అవ్వకపోతే దాని అర్థం ఏంటంటే ఇండియానే కుప్పకూలిపోతుంది అన్నట్టు. ఇండియా మీరు మన భారతదేశం నెక్స్ట్ 30 ఏళ్ళలో ఎంత గ్రో అవుతుందో దానికి ప్రపోర్షనల్గా నిఫ్టీ అంత గ్రో అవుతుంది. దాంట్లో మినిమం మనకి 12% గ్రోత్ అయితే డెఫినెట్గా ఉంటుంది నిఫ్టీ ETFsలో. సో ఒక 50 lakhs డెట్లో నుంచి మీరు డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి SWP తీస్తారు. ఇంకో 50 lakhs ఈ నిఫ్టీలో పెడతారు. ఈ నిఫ్టీలో పెట్టినప్పుడు ఏమవుతుంది, ప్రతి సంవత్సరం మీరు ఏం చేయాలంటే మీరు చూసుకోవాల్సింది రెండిట్లో ఈక్వల్గా 50-50 ఉందా లేదా అని. అంటే అర్థం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి 40,000 తీస్తూ ఉంటారు ప్రతి నెల. ఒక సంవత్సరం మొత్తం అయింది, ఒక 5 లక్షలు తీసారనుకున్నాం. 40,000 into 12 months 4,80,000, రౌండ్ ఫిగర్ 5 లక్షలు తగ్గింది కదా. అంటే మీరు డెట్లో పెట్టిన మ్యూచువల్ ఫండ్లో పెట్టిన 50 లక్షలు 45 లక్షలకు వచ్చింది అనుకున్నాం. ఈ 45 లక్షల మీద 7% రిటర్న్స్ ఆ మ్యూచువల్ ఫండ్ మీకు ఇస్తుంది, రైట్? అదే ఒక 2-3 lakhs ఉంటుంది. అయినా కూడా దాని మీదకి
ఈ నిఫ్టీలో మీరు ఏదైతే పెట్టారు 50 లక్షలు, దాని మీద 12% వచ్చింది అనుకోండి, అంటే ఎంత వస్తుంది? 6 లక్షలు వస్తుంది. 6 లక్షల్లో నుంచి ఒక 3 లక్షలు తీసి దీంట్లో ఫిల్ చేయండి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ రెండిట్లో మినిమం 50-50 ఈక్వల్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఓవరాల్గా మీరు పెట్టిన 1 crore ఏమవుతుంది, ఇక్కడ 50 lakhsలో 12% రిటర్న్స్ అంటే 6 lakhs వచ్చింది. 6 lakhs నుంచి 3 lakhs తీసుకెళ్ళి డెట్లో పెట్టారు. అంటే ఇక్కడ మీరు పెట్టిన 50, ఒరిజినల్గా పెట్టిన 50 ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు డబుల్ తీసేసినా కూడా 53 lakhs అయింది. ఇక్కడ మీరు పెట్టిన 50 యాజ్ ఇట్ ఈస్ 50 అలాగే ఉంటుంది. ఒకటి వచ్చి ఈ ఫండే మీకు ఇచ్చే 7 to 8% రిటర్న్స్, అట్ ద సేమ్ టైం ఈక్విటీస్లో నుంచి మీరు తీసుకొచ్చిన 3 lakhs. సో ఓవరాల్గా మీకు కావాల్సిన 40,000 ప్రతి నెల వస్తూ ఉంటుంది. అండ్ మీరు ఈక్విటీలో పెట్టింది 12% గ్రో అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు మార్కెట్స్ అంటే రిస్క్ ఏంటి, మార్కెట్ ఎప్పుడైనా పడిపోతే ఎలా నా పరిస్థితి అని. అందుకని మనం ఏం చేస్తున్నాం, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మీరు SWP తీస్తున్నారు. ఈ మార్కెట్ క్రాష్ అయినా కూడా ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ పడవు, అవి పెరుగుతూనే ఉంటాయి లేదా స్టేబుల్గా ఉంటాయి కానీ పడవు. అందువల్ల నేను మీకు SWP ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి లింక్ చేశాను. అక్కడి నుంచి మీరు 40,000 సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ కింద తీసేయండి. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడన్నా ఒకవేళ కరెక్షన్ అయ్యో, మార్కెట్ డౌన్ ఉండో, ఎందుకంటే నిఫ్టీ స్టాండర్డ్గా మనకి ఎవ్రీ 12% ఇవ్వదు, కొన్నిసార్లు 25%, 30% రావచ్చు, కొన్నిసార్లు 5% నెగిటివ్లోకి కూడా వెళ్ళచ్చు. ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తుందో ఆ సంవత్సరం దాంట్లో నుంచి డబ్బులు తీయకండి, ఆ సంవత్సరం దాన్ని అలాగే ఉంచేయండి. రైట్? ఎప్పుడైతే 25%, 30% పెరుగుతుందో అప్పుడు మాత్రం మనీ తీసి ఈ డెట్ మ్యూచువల్ ఫండ్లో ఫిల్ చేయండి. రైట్? అలా ఒకవేళ మార్కెట్ డౌన్ కరెక్షన్ అయినా కూడా నిఫ్టీ ఎప్పుడన్నా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం 10% పడడం చూసారా? చరిత్రలో ఎప్పుడు అలా జరగలేదు. పడితే 1 year మ్యాక్స్, ఒక సంవత్సరం మ్యాక్సిమం పడితే పడచ్చు, ఆ తర్వాత ఇయర్ ఇమీడియట్గా రికవర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అవుతుందో ఆ సంవత్సరం మీరు తీయాల్సిన అవసరం లేదు. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ టిల్ ద మార్కెట్ రికవర్స్. అప్పుడు మీ 50% ఏదైతే నిఫ్టీలో పెట్టారో ఆ డబ్బులు అలాగే గ్రో అవుతూ ఉంటుంది. రైట్? మీకు కావాల్సిన SWP మొత్తం డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుంది. ఆ రకంగా చాలా సేఫ్గా మీరు 1 crore 50 lakhs డెట్ మ్యూచువల్ ఫండ్, 50 lakhs నిఫ్టీలో పెట్టి మంత్లీ 40,000 SWP సేఫ్గా తీసుకోవచ్చు. సో దీంట్లో ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, మీరు 60 తర్వాత మీకు వేరే ఇన్కమ్ సోర్స్ ఏది లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో నుంచి వచ్చేదాని మీద మీది నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోనే వేస్తారు. సో మీకు వేరే సోర్స్లో నుంచి ఇన్కమ్ లేకపోతే దీంట్లో 0% ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే మీరు టోటల్ మీ కార్పస్ 2 crores 3 crores అవుతుందో అప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఇప్పుడు 1 crore 40,000 అనుకుంటున్నాం, 2 crores 80,000 తీసినప్పుడు ఆ ఎక్స్ట్రా 40,000 మీద మీకు ఒక 10% స్లాబ్ పడవచ్చు. అంటే మీరు ఒక 4,000 ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ 1 crore మీకు మంత్లీ రెగ్యులర్గా 40,000 తెచ్చుకోవచ్చు. దాని మీద ఇంకో 1 crore పెడితే 2 crores అవుతుంది. 2 crores మీద ఇంకో 40,000లో ఒక 5,000 తీస్తే ఓవరాల్గా 75,000 తీసుకోవచ్చు. రైట్? 3 crores పెట్టినప్పుడు ఒక 20% ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి ఇంకో 30,000 యాడ్ చేసుకోండి. 1,05,000 to 1,10,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ 1 crore మీకు అరౌండ్ 30,000 to 40,000 సేఫ్గా విత్డ్రా చేసుకుంటూ పర్పెచ్యుటీ ఇది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ 90 years కూడా అది ఇంకా మీకు స్ట్రాంగ్ కార్పస్ ఉంటుంది. మీ తర్వాత జనరేషన్ వాళ్ళకి మీరు ఆ డబ్బులు పాస్ ఆన్ చేయాలన్నా కూడా మీకు మంచి కార్పస్ మిగులుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.